పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని చెప్పారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నాలు చేస్తుందని ఆమె ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తా రోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా ప్రజలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన మాని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కి గాంధీ పలకడం జరిగింది అని కూడా తెలియజేస్తాను. మొదట్లో దీనికి కేవలం 50,000 రూపాయలు, 50,116 రూపాయలు ఇస్తూ అది సరిపోతలేదని దాన్ని మళ్ళీ 75,116 రూపాయలు పెంచి ఇప్పుడు 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదింటి బిడ్డ చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడే విధంగా ఈ పథకాన్ని రూపొందించాలన్న ఆలోచనతో తప్పకుండా ఇంటర్ చదవాలి అని 18 ఏళ్ళ తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పేసి ఈ పథకంలో కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా అంటే ఖచ్చితంగా ఆడపిల్లను ఇంటర్ వరకు చదివించడం, అదేవిధంగా 18 ఏళ్ళ తర్వాత అంటే వాళ్ళ చైల్డ్ మ్యారేజ్ను కూడా నిరోధించడానికి ఈ యొక్క పథకం కారణమైతే మరి ఈరోజు మొన్నటి వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు పెళ్ళైన తర్వాత కేవలం 15-20 రోజుల లోపల తల్లి అకౌంట్లో 1,116 రూపాయలు చెక్కులు మరి వారి అకౌంట్లో పడితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కేసీఆర్ ఇచ్చే 1,116 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. తులం బంగారం ఏమో కానీ ఉన్న పథకానికే మోసం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ